హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అండ్ అదేంటంటే బేగం బజార్కి వెళ్తున్నాము. బేగం బజార్కి ఆల్రెడీ మనం వెళ్ళినప్పుడు వ్లాగ్ అయితే తీసాము. అది మన ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదైతే పార్ట్ 2 అనను కానీ నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఉండేవి 1-2 షాప్స్ కాదు, ఒక గల్లీకి 100 షాప్స్ ఉంటాయి కాబట్టి మనం ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. వీళ్ళైతే రెడీ చేసి స్కూల్కి పంపించేశాను. మళ్ళీ వాళ్ళు వచ్చేలోపైతే వచ్చేయాలి, అందుకే ఫాస్ట్గా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. ఫ్రెండ్స్లో అందరికంటే ముందు నిండా ఫాస్ట్గా రెడీ అయ్యాను. ఇంకా టైం ఉంది కదా అని తీరుగా గుండె నిండా 3 గంటల సీరియల్ చూసుకుంటూ కూర్చుని ఒక 10 minutes అయితే లేట్ చేసేసాను. యాజ్ యూజువల్గానే మేము ఉండే ప్లేస్ నుంచి శంషాబాద్కి అయితే ఆటోలో వెళ్ళిపోయాము. ఇంకా వెంటనే బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం. మనకే ఊరు కొత్త, ఏ బస్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు అనుకుంటే తెలంగాణలో ఉంటాం. నా ఫ్రెండ్స్కి కూడా వాళ్ళకి ఏ బస్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. మన బ్లాగ్లో అయితే కొత్తగా 2 పర్సన్స్ అయితే కనిపిస్తారు. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం జర్నీ, అందుకే చాలా చిల్ అవుతూ సరదాగా వెళ్తున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు తెలుస్తుంది మా మొహాల్లో ఎక్స్ప్రెషన్స్. ఇద్దరు వెళ్తే ఏదో ఒకటి కొనుక్కొని అయితే ఇంటికి వస్తారు, కానీ 4-5 వెళ్ళారంటే మాత్రం ఖచ్చితంగా ఏమీ కొనలేము, ముచ్చట్లుగా సరిపోతుంది. నేను పర్టికులర్ గా ఇదే కొనాలని అయితే వెళ్ళలేదు. వెళ్తూ ఏదైనా నచ్చితే తీసుకుందామని అయితే వెళ్ళాను. ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసి అజీజ్ ప్లాజాకి అయితే వెళ్దామన్నది. అజీజ్ ప్లాజాలోనే మనకి అయితే కొన్ని హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ ఉంటాయి, సో రీజనబుల్ ప్రైస్ లో వస్తాయన్నారు. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామని అయితే మేము అక్కడికి వెళ్తున్నాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ అజీజ్ ప్లాజాలో అయితే మనం కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాము. ఎప్పుడైనా బేగం బజార్ ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా సరే ఏం కొనకుండా ఫస్ట్ ఒకసారి లుక్ వేయండి, గమనించండి అనమాట. ఎక్కడ ఎంత తగ్గుతుంది, ఏ షాప్ లో ఎంత చెప్తున్నారు, ఇలాంటివన్నీ గమనించండి. అంటే ఇక్కడ మోసం చాలా ఈజీగా చేసేస్తారు. మీరు కానీ కొత్తగా వెళ్తున్నట్లయితే మనకి 500కి అమ్మిన వస్తువు ఇంకొకరికి 100 రూపీస్కి ఇచ్చేస్తారు. మన ముందు కూడా ఇచ్చేయచ్చు. అది బేరం ఆడుకునే స్కిల్స్ కూడా ఉండాలి. బేరం ఆడడంలో అమ్మల దగ్గర కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకుని వెళ్ళండి, ఏం కాదు, తప్పులేదు. అజీజ్ ప్లాజాలో మనం వెతుకుతున్న షాప్ అయితే ఇదే, అదీషా ఎంటర్ప్రైజెస్ అనమాట. మా ఫ్రెండ్ ఈ షాప్ ని ఇన్స్టాగ్రామ్ లో చూసి మరి వెళ్దాం అనేసి అంటే వచ్చాం. బాక్స్ అయితే చాలా బాగున్నాయి, చూస్తుంటే బాగా అనిపించింది. బట్ కొంచెం రేటే నాకు మరి కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే మనకు ఆన్లైన్లో షాపింగ్స్ ఎక్కువ కాబట్టి. నాకైతే పింక్ కలర్ బ్యాగ్ అయితే చాలా ముద్దుగా అనిపించింది. భలే మంచి కలర్ అనమాట. ఈ షాప్కి వెళ్ళాలి అనుకుంటే 2nd ఫ్లోర్లో ఉంటుంది, యూ కెన్ ఫైండ్ ఇట్. తర్వాత మేము ఇక్కడ కబోర్డ్స్ రోల్స్ చూసాము. అంటే మనం కబోర్డ్స్లో షెల్ఫ్స్ కింద వేసుకుంటాం కదా, ఆ రోల్స్ అనమాట. బాబాయ్ టూ మచ్ కాస్ట్ చెప్తున్నారండి. మనకి ఇంకా ఆన్లైన్లోనే బాగా తక్కువకి వచ్చింది. మీషో, ఫ్లిప్కార్ట్స్లో అయితే 200కి వచ్చేది, ఇక్కడైతే 350 చెప్తున్నారు 5 meters. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్పి మేమైతే రోల్ తీసుకోలేదు. మేమైతే ఎగ్జాక్ట్లీ 11 o'clock అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. చాలా మంది అయితే అప్పుడే ఇంకా షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ బోనస్ కూడా మనం అవ్వకూడదని మేము కొంచెం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం. మనకి ఏదైనా ఒక ఐటెం నచ్చి మనమే ఫస్ట్ బోనీ అయితే అది ఎంత ప్రైస్ పెట్టైనా కొనేలా వాళ్ళు చెప్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ బోనీకి వస్తే అది ఇంకా డే అంతా కూడా ఒక మంచి ప్రాఫిట్స్ ఇస్తుందని. ఒకవేళ మీరు వెళ్తున్నట్లయితే 12 o'clockకి అలా ఆ టైంలో వెళ్ళండి, అప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ అన్నీ కూడా ఫెస్టివల్ డేస్ కదా, శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ప్లస్ రాఖీ చాలా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అన్ని షాప్స్లో కూడా ఫుల్ స్టాక్ పెట్టుకున్నారు. లక్ష్మీ వ్రతంకి చాలా వరకు బొమ్మలు పెట్టి డెకరేషన్ కోసం అలాంటివి కూడా చాలా చేస్తారు కదా, సో అలాంటి ఐటమ్స్ అన్ని కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, ప్యాకెట్స్. మనకి పసుపు కుంకుమ అండ్ ఇంకొంచెం రిటర్న్ గిఫ్ట్ లా ప్లాన్ చేసుకుని ఇస్తారు కదా చాలా మంది, కీ చైన్స్ ఇలాంటివి. సో ఆ టైప్ అనమాట. లక్ష్మీ వ్రతం నేను కూడా చేసుకుంటాను, కాకపోతే నేను ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేయలేదు. ఒకళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నా నేను ఒక స్టీల్ ప్లేట్ కానీ అలాంటిది పెట్టి తాంబూలం పెట్టి ఇస్తాను. బట్ ఇలాంటివి ఎప్పుడు నేనైతే తీసుకోవాలని అనుకోలేదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్లో ఎలాంటి ఐటమ్స్ ప్లాన్ చేస్తారు నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళాము. ఆ షాప్లో నాకైతే ఈ తాబేలు అయితే బాగా నచ్చింది, ఇదే తీసుకున్నాం. అండ్ ఇంట్లో కూడా ఇది పెట్టుకోవడం చాలా ముఖ్యం అంటారు కదా. తాబేలు ఎక్కువ కాలం జీవిస్తుంది కాబట్టి తాబేలు ఉన్న ఐడల్స్ మన ఇంట్లో పెట్టుకుంటే దీర్ఘాయుష్ కూడా పెరుగుతుంది అంటారు ఫ్యామిలీ మీద. అండ్ ప్లస్ దాంతోపాటు మనకి అమౌంట్ పరంగా కానీ స్టెబిలిటీ ఇవన్నీ కూడా బాగుంటాయి అంటారు. సో దానికోసం నేను కూడా తీసుకున్నాను. ఇంకా అసలు పాయింట్కి వస్తే అసలు బేగం బజార్ షాపింగ్ ఎవరికి యూస్ఫుల్, హోల్సేలర్స్ కా రీటైలర్స్ కా? వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా బేగం బజార్ అనేది హోల్సేల్ వాళ్ళకి మాత్రం బాగా బెనిఫిట్. ఈ దగ్గర నుంచి ఏదైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక 10,000 పెట్టుకొని తెచ్చుకున్నా ఒక మంచిగా బిజినెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరికైనా బిజినెస్ చేయాలనే థాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మీరు ట్రై చేయండి. మీరు 4-5 షాపులు తిరిగితే మీకు అర్థమైపోతుంది. ఫైనల్లీ అమ్మాయి అని అనుకున్న డబ్బాలు అయితే ఇవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చింది కూడా దీనికోసమే. ఒకేలాంటివి ఒకే సైజులో 4 డబ్బాలు అడిగాను, కానీ ఒక్కటే ఉంది. సో దాన్ని కూడా స్కిప్ చేసేస్తాం. ఇంకా
వచ్చేసామండి. మన ముత్యాల బంగారం షాప్కి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం మన బేగం బజార్ బ్లాగ్లో అయితే ఒక 600 పెట్టి నేనైతే బొట్టుమాల తీసుకున్నాను. సో అది ఈ షాప్లోనే తీసుకున్నాను, కుషల్ జ్యువెలరీస్లో. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ దొరికేస్తుంది. బేగం బజార్ వచ్చిన ప్రతిసారి నా కోసం కానీ నా ఫ్యామిలీ రిలేటివ్స్ కోసం కానీ ఇక్కడ నుంచి మ్యాక్సిమం కొంటాను నేను. మెయిన్గా నాకు ఈ షాప్లో క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చుతుంది. 1000 రూపీస్ చెప్పే ఐటమ్ 700-800 కూడా ఇస్తారు. సో మ్యాక్సిమం తగ్గిస్తారనమాట. హోల్సేల్ వాళ్ళకి కూడా బాగా మంచి డిస్కౌంట్స్ ఇస్తారు. ఇప్పుడున్న రేటుకి మనం గోల్డ్ కొనాలంటే అది అయ్యే పనిలా కనిపించలేదు. ఇలాంటివి అయితే ఇప్పుడు చాలా సింపుల్ గా కొనుక్కోవచ్చేమో. గోల్డ్ రేపు పొద్దున్న నమ్ముకుంటే కోటీశ్వర్లు అవుతాం, ఇవి అమ్ముకుంటే కనీసం ₹1 బిల్ల కూడా మనకు రాదు. అవసరం అంతే. అయితే నెక్స్ట్ సెట్ బాగా నచ్చింది నాకు కానీ మా పాపకు కానీ బాగా సూట్ అవుతుంది అనిపించింది. ప్రైస్ అయితే 700 చెప్పారు. నచ్చింది. ప్రైస్ కూడా నాకు ఓకే, అంటే ఒక 500కి ఇట్లా ఇస్తారని అనుకున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి గుచ్చుకుంటుంది అనమాట. నేను ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు బాగా క్యారీ చేయాలంటే అన్కంఫర్టబుల్గా ఉంటుందని ఇంకా దీన్ని అయితే మేము తీసుకోలేదు. షాప్లో కలిపి గంట సేపు తిరిగితే ఒక్క షాప్లోనే గంట సేపు ఉన్నాము. తెలిస్తే షాప్ మూసేంత వరకు కూడా కూర్చుంటామేమో. తెలుసా చంద్రముఖి లెక్క పూజలకి సూపర్ ఉంటుంది. అందుకే నాకైతే ఒక డ్రీమ్ ఉంది, ఒకేసారి 10,000 క్యాష్ తెచ్చి షాప్కి వెళ్ళి ఒకేసారి ఒక సింగిల్ పేమెంట్లో అయితే ఒక డబ్బా కొనాలనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మా వారు ఆ కళ నెరవేరుస్తారేమో చూడాలి. నిజంగానే చంద్రముఖి సినిమాలో నయనతారలా బిహేవ్ చేసాము. నగలు చూసిన వెంటనే ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అంటూ. లాస్ట్ టైం చార్మినార్కి వెళ్ళినప్పుడు అక్కడ జుమ్కాస్ తీసుకున్నాను. 120 or 130 అరౌండ్. వాటికి వీటికి క్వాలిటీ అయితే చాలా డిఫరెన్స్. అది నార్మల్ క్వాలిటీ అయితే ఇది ప్రీమియం క్వాలిటీస్ అనమాట. అంత బాగున్నాయి. ఇప్పటి నుంచి బాగా ట్రెండ్ అవుతున్న వెంకటేశ్వర స్వామి నామాలది నెక్స్ట్ సెట్ అయితే చూపించారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 500 అని చెప్పారు. ఓకే, క్వాలిటీ బాగుంది కాబట్టి పెట్టచ్చు. ఇంతకంటే తక్కువ ఆన్లైన్లో దొరుకుతుందని అనిపించింది నాకు. 3 ఐటమ్స్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాము. ఈ బయట కనిపిస్తున్నవన్నీ కూడా రక్షాబంధన్కి రాఖీస్. అండ్ ఇవన్నీ కూడా హోల్సేల్లోనే ఇస్తారు. పీసెస్ కూడా ఉంటాయి, కొన్ని షాప్స్లో మాత్రమే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం హోల్సేల్స్ ఉంటాయి. ఒక డబ్బాల్లో తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా స్టాల్ పెట్టి 1-2 డేస్కి కొంచెం ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ గల్లీలోకి వెళ్తే మాత్రం భలే ఉంటుంది. కొనాల్సినవి చాలానే ఉన్నాయి, కానీ స్కూల్ టైం అయిపోతుందో మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్తున్న దారిలో బోనం అయితే కనిపించింది. బ్లెస్సెడ్గా ఫీల్ అయ్యాను నేనైతే. ఎందుకంటే ఒక ఆంధ్ర అమ్మాయిగా కూడా నాకు తెలంగాణ ఫెస్టివల్స్ అంటే కూడా బాగా ఇష్టం. బోనాలు కానీ బతుకమ్మ కానీ ఇవన్నీ చూడడం అన్న వాటిలో పార్టిసిపేట్ చేయాలని భలే సరదాగా అనిపిస్తుంది నాకు. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఎన్ని పావురాలు ఉన్నాయో. నిజంగా నాకు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఒక్క కాకి కూడా కనిపించలేదు. ఈ పావురాలు ఎగురుతున్నప్పుడు షూటింగ్స్ అన్ని కూడా ఇక్కడే జరుగున్నాయేమో. అసలు సడన్ గా ఇంతమందిని చూసి ఏమైంది, ర్యాలీ ఏదైనా చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది బోనం ఎత్తుకున్నారని. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు తెలిసి కాలేజ్ తరపు నుంచి బోనం ఎత్తుకుని ఊరేగింపు చేస్తున్నారేమో. ఇంటికి పరిచయాలు అక్కర్లేదు అంటారు కదా, అలాంటిది బస్ జర్నీ కూడా. ఆంటీ ఎవరో తెలియదు కానీ కలిసారు. చాలా బాగా మాట్లాడుకున్నాం దిగేంత వరకు. బేగం బజార్ గురించి మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా నాకైతే కమెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఛాలెంజ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.